వినిపిస్తుందండి. యా బాజీ గారు వినిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్ భక్త అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక్కొక్కరిని విఆర్ కు పంపేటువంటి కార్యక్రమానికి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని మీరు అనుకుంటున్నారా? కరెక్టేనండి, అది స్టార్ట్ చేశారు. ఎందుకంటే యాక్చువల్ గా గత ప్రభుత్వం కనుక చూస్తే మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానం ఒక కార్పొరేట్ ఒక సంస్థని నడిపినట్టుగా ఆయన గవర్నమెంట్ నడిచింది అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన స్వతహాగా రాజకీయ డిజైర్ ఉన్న పర్సన్ కాదు, ఆయన కార్పొరేట్ వ్యాపారవేత్త. అలాగే ఆయనకి ముఖ్యమంత్రి కావాలన్న ఒక తీవ్రమైన కాంక్షతోటి ఆయన 9 ఏళ్లు కష్టపడి అధికారంలోకి పార్టీని తీసుకురావడం జరిగింది. ఆయన పార్టీని కూడా కార్పొరేట్ స్టైల్లోనే కొనేశారు. అట్లాగే మనీ కొట్టు మద్దతు పట్టు, అది ఆయన యొక్క నినాదంగా ఆయన పరిపాలన సాగింది. ప్రజలకి కూడా రకరకాల ప్రలోభాలు, రకరకాల పథకాలు రకరకాలుగా చేస్తూ ప్రజల యొక్క మద్దతు కోసం ప్రయత్నం చేశారు. అట్లాగే వ్యవస్థల్ని కూడా, అధికార వ్యవస్థల్ని కానీ, అట్లాగే పోలీసు వ్యవస్థ కానీ, అట్లాగే ఈవెన్ ఆయన 12 ఏళ్ల కాలం నుంచి కూడా బెయిల్ మీద విచారణకు హాజరు కాకుండా తిరుగుతున్నారంటే అటువంటి ఆ జ్యుడిషియరీ వ్యవస్థ మీద కూడా ఎంత అవగాహన ఉందో, ఆయనకి ఎంత పట్టుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లా ఏంటంటే వ్యవస్థల్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకొని ఏదైనా తను చేసిందే కరెక్ట్ అనే విధానంతో ఆయన మనస్తత్వం కానీ ఆయన పరిపాలనా విధానం కానీ సాగింది. కాకపోతే ఏంటంటే ప్రజలు ఎంతో విఘ్నులు కాబట్టే ప్రజలు కరెక్ట్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఎంత విధేయులు ఉన్నారంటే ఎంప్లాయీస్ లో, ఆయన అంటే పడి చచ్చే ప్రాణం ఇచ్చే విధేయులు కూడా అధికారంలో ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తుఫాను వరద బాధితుల్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సహాయం చేస్తున్నప్పుడు ఆ సహాయ నిరాకరణకి కొంతమంది ఉన్నతాధికారులు కూడా సైతం సిద్ధపడిన చూసాం మనం. మరి అంత ధైర్యం తెగింపు ఎందుకు ఎంప్లాయీస్ లో వచ్చిందనేది నాకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళని ముఖ్యమంత్రి గారు మందలించి మరి పని చేయించుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. నేను అనుకోవడం ఏంటంటే మొన్న వరద బాధితులకు సహాయం చేసేటప్పుడు ఆయన పాపం రాత్రింబగళ్ళు 74 ఏళ్ల వయసులో అక్కడే ఎందుకున్నారంటే కారణం ఇదే. ఎందుకంటే సరిగ్గా ఏదైతే వరద సహాయక చర్యలు అమలు జరగటం లేదు, అధికారులు సరిగ్గా పట్టించుకోవట్లేదు, బాధ్యతారాహిత్యంగా ఉన్నారు అనే దాంతో ఆయన అంత అర్ధరాత్రి దాకా తెల్లవారగట్ల 2 దాకా కూడా సమీక్షలు నిర్వహించడం, కేర్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏంటంటే అధికారుల్లో కానివ్వండి, కింది స్థాయి స్టాఫ్ లో కానివ్వండి, ప్రక్షాళన అనేది అవసరమే. మనం ఇంకోటి కూడా మీరు ఇవాళ డిబేట్ లో ప్రస్తావించిన పాయింట్స్ లో ఉన్నది. మరి ఇవాళ ఆయన అధికారం పోగానే, గవర్నమెంట్ మారగానే పలు ఆఫీసుల్లో ఫైల్స్ దగ్ధమైనవి. పలు ఆఫీసుల్లో తీసుకుపోయి ఈ మైన్స్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా మైన్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డిపార్ట్మెంట్ ఫైల్స్ పోయి యనమల కుదురు కరకట్ట మీద కాలిపోయిన సందర్భం చూసాం. ఎందుకు జరిగింది అలా? సో అధికారులు వారి ఉద్యోగాలకి ముప్పు వాటిల్తుంది అనేటువంటి ఉద్దేశంతో చేసి ఉండొచ్చని కొంతమంది వాదన. అంటే ఏం జరిగిందండి గత ప్రభుత్వంలో? మరి వీళ్ళు ఏం చెప్తే చేశారు అధికారులు. ఇది తప్ప ఒప్ప, రేపు ఏమవుతుంది, బయటపడుతుందేమో, మా ఉద్యోగాలు పోతాయేమో, అవుట్ ది రూట్ మనం పనిచేస్తున్నాము అనే ఒక స్పృహ లేని విధంగా పూర్తి యంత్రాంగం పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా పనిచేశారంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి? గతంలో ఎప్పుడైనా కానీ ఇలా జరిగిందా? ఇన్ని సంవత్సరాల పరిపాలనలో ఒక వినూత్న ఒరవడిని సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పరిపాలనలో కానివ్వండి, మేనేజ్మెంట్ లో కానివ్వండి, అట్లాగే ఆయన యొక్క పార్టీని నడిపే విధానంలో కానివ్వండి ఒక వినూత్న ఒరవడితో వచ్చారు. కాబట్టి ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకి అనేక ఆశలు పెట్టి వచ్చింది అధికారంలోకి. అనేక పథకాలు ప్రకటించారు. ఇవన్నీ కరెక్ట్ గా అమలు జరపాలి. కరెక్ట్ గా అమలు జరపాలంటే కింది స్థాయి అధికారులు కానివ్వండి, ఉన్నతాధికారులు కానివ్వండి కరెక్ట్ గా పనిచేయాలి. కాబట్టి ఏంటంటే అందుకు తగిన విధంగా అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసుకోవటం, అట్లాగే ఈయన యొక్క ఐడియాలజీని, విజన్ ని కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, యంత్రాంగాన్ని సమాయత్తపరచడం కోసం ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అది ఇన్వైటబుల్. కాబట్టి ఎందుకంటే చివరికి ప్రజలు బెనిఫిషియరీ అవ్వాలండి. ప్రజల కోసం ఇదంతా. ఏం డబ్బు ఖర్చు పెట్టినా, అధికారుల కోసం ఖర్చు పెట్టినా, ఈ పాలకులు ఖర్చు పెట్టినా ప్రజల డబ్బు, ట్యాక్స్ పేయర్ మనీ.
ప్రజలు కోట్ల మంది ప్రజలు పన్నులు కట్టిన డబ్బు ఇది సక్రమంగా ప్రజలకు చేరాలి. సక్రమమైన పథకాల ద్వారా సక్రమైన స్కీములని ప్రయోజన అభివృద్ధి సంక్షేమం రెండు కూడా వృధా కాకుండా పర్ఫెక్ట్ గా ప్రజలకు చేరాలంటే ఈ యంత్రాంగం కరెక్ట్ గా ఉండాలి. అధికారుల్లో స్వార్థం కానివ్వండి, అవినీతి కానివ్వండి ఉండకూడదు. మాక్సిమం గవర్నమెంట్ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లే భావజాలం, ఆ స్ఫూర్తిని మరి యంత్రాంగంలో నింపాల్సిన అవసరం ఉంది. నేను అనుకోవటం మరి చంద్రబాబు నాయుడు అదే ప్రయత్నంలో చేస్తున్నారు అనుకుంటాను. కాబట్టి ఏంటంటే ఆ విధానాన్ని కొనసాగిస్తూ అవినీతికి తావులేని విధంగా ఏదైతే మరి ఎన్డీఏ కూటమి ప్రజలకి ప్రకటించిన స్కీములు ఉన్నాయో అట్లాగే ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, మరి ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది, ఎక్కడ రాజధాని మనకు లేదు, అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారనే ఆశతోటి ప్రజలు ఇంత భారీ మెజార్టీ ఇచ్చారో అది నెరవేర్చాలంటే కనుక ఖచ్చితంగా తగిన ప్రణాళికలతో గవర్నమెంట్ సిద్ధం అవ్వాలి. అందుకు తగిన విధంగా యంత్రాంగం చేత కూడా పని చేయించుకోవాలండి. కాబట్టి ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు బాజీ గారు గుర్తుండే ఉంటుంది, ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏ నాయకుల మాటలు వింటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కక్షపూరితంగా వ్యవహరించేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో రేపు ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ వీరికి కూడా ఇప్పుడు జగన్ భక్తి అధికారులు పట్టే పరిస్థితి వారికి కూడా పడుతుంది కదా? కాదండి, ఇక్కడ నేను మాట్లాడుతుంది కేవలం రాజకీయ ప్రలోభాలు, రాజకీయ ప్రేరేపితమైన అడ్మినిస్ట్రేషన్ కాదండి. ప్రజారంజకమైన అడ్మినిస్ట్రేషన్, ప్రజలకు ఉపయోగపడే అడ్మినిస్ట్రేషన్ కావాలి. ఎంప్లాయీస్ ఆలోచించాల్సింది కూడా అదే. ఎంప్లాయీస్ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలకి మేలు జరుగుతున్నాయా ఇవి లేవా, ప్రజలకు మేలు జరిగే విధంగా మనం పనిచేస్తున్నామా లేదా అనే కోణంలో ఎంప్లాయీస్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో సహా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయ నాయకులు చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నాను వైసీపీ మిత్రుడిని, ఎందుకు ఫైల్స్ దగ్ధం చేశారు? ఎందుకు 4 చోట్ల, ఒక చోట కాదు? ఎందుకు పర్టికులర్ గా మరి పొంగనూరు సంబంధించిన ప్రజాప్రతినిధి యొక్క ఆధ్వర్యంలో ఉన్న డిపార్ట్మెంట్స్ ఫైల్స్ ఎందుకు దగ్ధమైనవి? మదనపల్లి దగ్గర సబ్ కలెక్టరేట్ లో ఎందుకు దగ్ధమైనవి? కారణం ఏంటి? ఏం తప్పులు జరగలేదా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతో అధికారులు చేసిన పని అంటారా? చెప్పండి. తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అంటారా? అంతే. అది ఒక తప్పులు చేసిన వాడికి వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసండి ఏం తప్పు చేశామో, ఎక్కడ తప్పు చేశామని ప్రతి వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అంతరాత్మలకి. అవి ఎక్కడ బయటపడతాయా? అందులో కొత్త గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం అందరికి తెలిసిందే. ఆయన గతంలో కూడా పూర్వం ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే పని రాక్షసుడుగా పేరుంది ఆయనకి. ఎంప్లాయీస్ చేత కరెక్ట్ టైంకి పని చేయించుకోవడం, కరెక్ట్ గా పని చేయించుకోవడం, స్ట్రిక్ట్ గా పని చేయించుకోవడం అనేది ఆయన విధానం అని అందరికి తెలుసు. కాబట్టి బయటపడతాయని భయపడి ఈ ఫైల్స్ ఎక్కడైతే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందో ఇసుకలో కానివ్వండి, మైన్స్ లో కానివ్వండి, అక్కడే ఫైల్స్ దగ్ధమైనవి. అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అక్కడే ఫైల్స్ దగ్ధమైనవి. విచారణ జరపాలి. విచారణ జరిపే అధికారుల ప్రమేయం ఉంటే వారిని తక్షణమే ఉద్యోగంలోకి ఇక మళ్ళీ వారు వచ్చే విధంగా లేకుండా వారికి సస్పెండ్ చేసి పంపించేసేయాలి, బత్రఫ్ చేసేయాలి. చాలా డిపార్ట్మెంట్స్, చాలా శాఖలు ఉన్నాయండి. మన లిక్కర్ శాఖ, మన బ్యూలరీ డిపార్ట్మెంట్, అదొక దాంట్లో అది పెద్ద కుంభకోణం. అక్కడ చాలా బయటపడుతుంది. వెంటనే ఏంటంటే ప్రభుత్వం వీటన్నిటి మీద మెయిన్ ఎక్కడైతే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందో అక్కడ వెంటనే ప్రోబ్ చేసి వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సంబంధించిన స్టాఫ్ ని మార్చేసి